దేవుని నా మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము మనందరము దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకొనడం అనేది దేవుని చిత్తమైంది. వచ్చిన మనందరము ఆయన అద్వితీయ నామాన్ని ఒకసారి స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. 119వ కీర్తన నుంచి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్న మాట 58వ వచనం. కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి పూర్ణ హృదయంతో బ్రతిమలాడుకోవాలి, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించాలి, దేవుని పూర్ణ హృదయంతో అనుసరించాలి. ఏ విధంగా అనుసరించాలో కూడా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. మనము దేవుని దగ్గర నుంచి ఏమైనా ఈవులు పొందుకోవాలంటే మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో దేవుని అనుసరించాలి. దేవుని ఆరాధించే క్రమము, దేవుని బ్రతిమలాడే క్రమం కూడా చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. భక్తుడు ఏం చేయాలంటే కటాక్షించమని దేవుని బ్రతిమలాడుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, పూర్ణ హృదయంతో అనుసరిస్తూ ఉండాలి. ఆ 2వ వచనంలో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకు వారందరూ ధన్యులు. ధన్యులంటే దీవించబడిన వారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన జీవితము దీవించబడిన స్థితి ఎప్పుడొచ్చిద్దైతే ఆయనని పూర్ణ హృదయంతో అనుసరించినప్పుడే, పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడే. పరిపూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి చేరుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. పూర్ణ హృదయంతో ఆయన వెదకాలంట, అప్పుడు ఖచ్చితంగా దీవెనని ఇంటికి తీసుకెళ్లకుండా ఉండవు అనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో కూడా భక్తుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదకాలి, పూర్ణ హృదయంతో ఆరాధించాలి, పూర్ణ హృదయంతో అనుసరించాలి, పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవెన, ఆశీర్వాదాలు ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నామని చెప్పవచ్చు. పూర్ణ హృదయం అంటే ఏంటి? పరిపూర్ణ హృదయం అంటే ఏంటంటే పరిపూర్ణంగా దేవుని అనుసరించడం. ఏదైనా కావాలని మన జీవితంలో కోరుకున్నాం అనుకో, ఖచ్చితంగా అది సంపూర్ణంగా కోరుకుంటాం, మనం పరిపూర్ణంగా కోరుకుంటాం. ఆ వస్తువు వస్తే ఓకే, లేకపోతే పర్లేదు అనే స్థితి ఉండదు. అది మనకి నిత్యావసరం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా కోరుకుంటామండి? మనం పరిపూర్ణ హృదయంతో కోరుకుంటాం. అదేవిధంగా దేవుణ్ణి కూడా వెదకాలి. ఏ విధంగా వెదకాలంటే పరిపూర్ణ హృదయంతో వెదకాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు దొరుకుతాడు, దీవెనలు అందిస్తాడన్నదే ఈరోజు వాక్య సారాంశం. ఆమేన్, హల్లెలూయా. 11వ వచనం కూడా మనము దేవుని యొక్క వాక్యం ఈరోజు హెచ్చరిస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎదుట కూడా లేదా లోకానుసారముగా పాపము చేయకుండా ఉండునట్లు ఏం చేశాడంటే, పాపం చేయకూడదు అంటే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. పాపం అనేది శరీరంతో మాత్రమే కాదు, దేవుని సన్నిధికి రాకపోవటం కూడా పాపమే, ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే, దేవుని విడిచిపెట్టడం కూడా పాపమే. దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి, దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని నిర్దోషిగా ఎంచడం అనేది జరిగింది. మనకున్న ప్రతికూల పరిస్థితులన్నీ దేవుడు తీసివేయటం అనేది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటండి? అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన అధిపతి. ఏది ఏమైనప్పటికీ అద్వితీయుడైన దేవుణ్ణి ఆరాధించే మనము పరిపూర్ణముగా ఉండాల, సంపూర్ణంగా ఆయన అనుసరించాలా, ఖచ్చితంగా పూర్ణ హృదయంతో అనుసరించాలి. అదే తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము అంటే ఇశ్రాయేలు అందరూ ఎవరండి? యాకోబు సంతానం. వాళ్ళకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు అందరూ సర్వ సమాజానికి తెలియజేస్తున్నారంటే ఇవే మాటలు. ఇశ్రాయేలు అనుసరించిన దేవుడిని మనం అనుసరిస్తున్నాం కనుక ఖచ్చితంగా ఎవరికి తెలియజేస్తున్నట్లేండి? ఈరోజు నీకు కూడా తెలియజేస్తున్నాడు. నా కుమార్తె వినుము, నా కుమారుడా వినుము, లేదా నీ పేరు కూడా చెప్పుకోవచ్చు అక్కడ. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, అద్వితీయుడైన దేవుణ్ణి ఏ విధంగా అనుసరించాలంటే పరిపూర్ణ హృదయంతో అనుసరించాలి. అదే తర్వాత మాటలో తెలియచేస్తూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఆమేన్, హల్లెలూయా. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, ఈ మూడు చాలా స్పష్టంగా తెలియజే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో కూడా దేవుని అనుసరించాలి, ఆరాధించాలి.
మనం పూర్ణ హృదయం అంటే దేవుణ్ణి మనసారా ఆస్వాదించాలి, ఆయన మనసారా స్తుతించాలి. అదే పూర్ణ హృదయం, మనసారా అని పలుకుతాం కదండి. ఆ విధంగా మనసారా దేవుణ్ణి ఆరాధించాలి, మనసారా స్తుతించాల. తర్వాత వచనంలో కూడా పూర్ణ ఆత్మతోను, అంటే ఖచ్చితంగా ఆత్మానుసారంగా కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా పూర్ణ శక్తితోను, అంటే మన శరీరంలో ఉన్న ఎంత శక్తి ఉందో అంత శక్తి ఎవరికి ఉపయోగించాలంటే అండి, దేవుని ఉపయోగించాలి. అది దేవుని వాక్యం వినేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ శక్తి కొలది పాడాలి, చప్పట్లు కొట్టేటప్పుడు శక్తి కొలది కొట్టాలి. దేవుడే సెలవిస్తున్నాడు, నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించు, నన్ను ఆరాధించు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడు ఏ విధంగా అనుసరించాలనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను పూర్ణ హృదయంతో గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడు సంవత్సరములు, శాంతి నీకు కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు దీర్ఘాయువు కావాలా, శాంతి సమాధానం కావాలా, నువ్వు జీవించే జీవితం మొత్తం సుఖజీవంగా ఉండాలా, ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించాలి, దేవుని యొక్క మాటకు అనుగుణంగా జీవించాలి, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించాలి. వాక్యం విన్నప్పుడు మనకు ఏ విధమైన అవసరమైన మాట ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ ఉంటాడో మనతో, అప్పుడు ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తూ ఉండాల. అప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ద్వితీయోపదేశకాండంలో 7వ వచనంలో కూడా ఎవరెవరితో నువ్వు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించి నువ్వు ఏ విధంగా ఉండాలనేది కూడా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ కుమారులకు వాటిని అభ్యసించేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని మాట్లాడవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరితో పంచుకోవాలంటే అండి, కుమారులు, కుమార్తెలు, భార్య లేకపోతే భర్త, ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుకుంటూ ఉండాలంట. వాళ్ళని అభ్యసింపజేయాలంట. చూడండి, వాళ్ళకి చెప్పాలని రాయలేదు ఇక్కడ పదం. మన పిల్లలకి ఏం చేయాలంటే అండి, అభ్యసింపజేయాలంటే అర్థం ఏంటండి, బట్టి పట్టించాలి. అది యెహోవా నా కాపరి అని చెప్పించాలా, తప్పలేదు దాంట్లో. అప్పుడు ఖచ్చితంగా ఈ పదం పలికితే దేవుడు నన్ను కాపాడతాడనేది చిన్ననాటి నుంచి అర్థమవుతూ ఉంటుంది, అంతే కదండి. అందుకే దేవుని అనుసరించినప్పుడు మనం ఏ విధంగా అనుసరించాలంటే కుటుంబంతో సహా అనుసరించాలనేది. అందుకే పౌలుల్ని శీలుల్ని పట్టుకున్నప్పుడు చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాల అధికారి మారిన తర్వాత, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని పలికినప్పుడు ఏమన్నారండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 30-31. వారిని వెలుపలకు తీసుకొచ్చి, అయ్యారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. మనం విశ్వసిస్తే ఎవరు రక్షించబడతారంటండి? అక్క విశ్వసించింది, ఎవరు రక్షించబడ్డారు? ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు. అది నేను విశ్వసిస్తే, నేను విశ్వసిస్తున్న దేవుడు సమర్థుడు కనుక నన్ను మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడా రక్షించగలడు అని విశ్వసించాలి మనం. ఈరోజు భర్త మారితే భార్య మారకపోవచ్చు, అలాంటి స్థితి. భార్య మారితే భర్త మారని స్థితి. ఇద్దరు మారినా ఒకలే గుడికి వెళ్ళే స్థితి. లేదా తల్లిదండ్రులు సన్నిధికి వస్తే పిల్లలు రాలేని స్థితి. కానీ రక్షించబడాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ పూర్ణ హృదయంతో నువ్వు అనుసరించు, ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించు. అప్పుడు ఏం జరిగిందంటండి, నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. అలా భర్త మారలేదు, మారకపోతే ఏం చేయాలండి, మనం ప్రార్థన చేయాలి. నా భర్తను మార్చు, నా కుమారుని మార్చు, దేవా నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబం మొత్తం సన్నిధికి రావాలి అని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది. నాతో కూడా సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉంటాం. ఆ ప్రార్థన మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమె చెప్పాలి అందరూ. ఆమెన్, హల్లెలూయా. మనం మారినప్పుడు చూడండి, లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం. లోకానుసారంగా జీవించినప్పుడు సినిమాకి వెళ్ళాం అనుకుందాం, భర్త ఒక్కడే వెళ్తాడండి, భార్య ఒకటి వెళ్ళిద్దా? భర్త ఒక్కడే వెళ్ళరు, భార్య ఒకడే వెళ్ళరు, ఇద్దరు కలిసి చక్కగా వెళ్ళి వస్తారు. అదేవిధంగా మారి నువ్వు అదే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు వెళ్ళామయ్యా మేము,
ఇప్పుడు సన్నిధి కూడా ఏం చేయాలి? మేము ఇద్దరం కలిసే రావాలి. అప్పుడు వెళ్ళినప్పుడు లోకానుసారం మీరిద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఒకళ్ళొకళ్ళు అడిగి ఉంటారు, నేను ఫలానా దానికి వెళ్ళాలి ఖచ్చితంగా, నన్ను తీసుకెళ్ళు. కాదు ఈ షో తీసుకెళ్ళని అడిగాం కదా, అదేవిధంగా నువ్వేం చేయాలి? నీ భర్తని ప్రేరేపించాలి. ఆదివారం రాకపోతే ఎప్పుడు రావాలని కోరుకోవాలి. శనివారం అయినా 1 గంట. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక మాట దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు పట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అదే సెలవిస్తున్నాడు, ప్రభువైన యేసునందు నువ్వు విశ్వసించావా, అప్పుడు నువ్వు మారుతావు, నీ కుటుంబం కూడా రక్షించబడదు. నిన్ను బట్టే నీ కుటుంబం మొత్తం రక్షించబడద్ది. మరి నీ కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఒకసారి చేతులు ఇద్దాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి మనం. ఖచ్చితంగా దేవా నా కుటుంబాన్ని రక్షించు, నీ రాజ్యంలో నిత్య జీవము కలిగిన ఆ రాజ్యంలో నన్ను నిలబెట్టు అని ప్రార్థన చేసేయాలి. ఈ లోకానుసారమైన జీవితము ఇక్కడైతే ఏ విధంగా ఉంటుందండి? నాశనం అవ్వవచ్చు, లేకపోతే ఈ శరీరానికి ఏదో ఒక రోగం రావచ్చు. కానీ నిత్య జీవంలో ఏ విధంగా ఉంటుంది తెలుసండి? నిత్యానంద గృహం. ఆమేన్ చెప్పామేనా? హల్లెలూయా. బంగారు వీధుల్లో ఏం చేస్తామండి? మనం ఆయనతో నడుస్తాం. ఆమేన్ చెప్పు. బంగారు వీధుల్లో నడిచే అవకాశం ఆ దేవాది దేవుడు తన కుమారుని పంపించి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని ఈ భూమి మీద చిందించడం వల్ల, సిలువ యాగం పొందుకోవటం వల్ల, ఆయన కల్వరి సిలువలో వేలాడడం వల్ల ఆయన చిందించిన ప్రతి ఒక్క బొట్టు నీ పాపాన్ని ఏం చేసింది తెలుసండి? కడిగి పవిత్రం చేసింది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆ నిత్య జీవం కోసమే, ఆ నిత్య రాజ్యంలో ఆనందించడానికి కోసమే మన ప్రయాణం ఇక్కడ, అంతే కదండి. సో అందుకోసం మనందరూ ఏం చేయాలండి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా. నీకున్న విశ్వాసం ఎవరిని రక్షించదు తెలుసా? నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించింది. ఆమేన్, హల్లెలూయా. అదే మాట యెహోషువ భక్తుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా, యెహోవాను సేవించడం మీ దృష్టి కీడేమో, మీరెవరిని సేవిస్తారో వాళ్ళనే సేవించండి. మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ వాక్యం విశ్వసించి అందరూ నాతో కలిసి, నేనును నా ఇంటి వారును యేసయ్యను మాత్రమే నమ్ముకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అది విశ్వాసం, అదే నమ్మకం. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నన్ను రక్షించడం మాత్రమే కాదు, ఎవరిని రక్షించగల సమర్థుడు తెలుసా? నన్ను కుటుంబాన్ని రక్షించగల సమర్థుడు, నా కుటుంబాన్ని రక్షించగల సమర్థుడు, నా భార్యని రక్షించగల సమర్థుడు, లేదా నా భర్తను రక్షించగల సమర్థుడు, నా కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ రక్షించగల సమర్థుడు. అందుకోసమే యేసయ్యను మాత్రమే నేను సేవిస్తా. అది మనసులో ఉండాలి, నిశ్చయత ఉండాలా. అందుకు స్పష్టంగా భక్తుడైన యెహోషువ తెలియచేస్తున్నారు, ఇదిగో మీరు ఎవరినైనా నమ్ముకుంటే నమ్ముకోండి, అది మీ ఇష్టం. ఎక్కడంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తర్వాత, మోషే నాయకత్వంలో నడిపించిన తర్వాత 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు వాగ్దాన దేశం చేరుకున్నారు. దాని తర్వాత లాస్ట్ మూమెంట్లో, అంటే చేరేసుకున్న తర్వాత ఏమైపోతుందంటే అండి, అంతా సమకూర్చబడింది కదా, అంతా సమకూర్చబడింది, అన్నీ మన దీవెన పొందుకున్నామని ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు నిదానంగా అన్య దేవతల వైపు తిరుగుతున్నారేమో అని ఆ సమయంలో మాట్లాడుతున్నాడు భక్తుడు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మన జీవితాల్లో కూడా, మనకి ఏమీ లేని స్థితిలో దేవుని చెంతకొచ్చినప్పుడు మనకు అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ అలాంటి స్థితిలోనే ఏం చేస్తాం తెలుసా? మనకు అన్నీ ఇచ్చాడు కదా, ఇంకా కావాల్సింది ఏమీ లేదని, మనకి ఏ ఇబ్బంది లేదు కనుక, మనకి ఏ తలనొప్పి లేదు కనుక ఏం చేస్తాం తెలుసా? నిదానంగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఇంకా సన్నిధికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఏ సమయంలో వెళ్ళినా ఏ ఇబ్బంది లేదనుకుంటా, వెళ్ళాలి కదా మొక్కుబడిగా వెళ్తూ ఉంటారు. ఎందుకని ఆ స్థితి వస్తుందో తెలుసా? మనకిప్పుడు ఏమీ లేదు కదా అని. కానీ దేవుడు జీవము గల దేవుడు చూస్తానే ఉంటాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలీయులందరూ అన్నీ మర్చిపోయారని చెప్పుకోవచ్చు. వాగ్దాన దేశం తీసుకొచ్చేటప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో అనేక ఇబ్బందులు పాలైనా దేవుడు కాపాడనే స్థితి మర్చిపోయాడు అందరూ, అంతే కదండి. పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో వాళ్ళు ముందుండి నడిపించిన ఆ స్థితి అంతా మర్చిపోయారు. ఎప్పుడు? వాగ్దాన దేశం చేరేసుకున్న తర్వాత. మనకన్నీ సమకూర్చబడిపోయినాయి కదా అని అనుకుని ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు నిదానంగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్ముకోవడం అనేది జరుగుతుంది. అందుకే యెహోషువ భక్తుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు ఏ విధంగా జీవించినప్పటికీ జీవం గల దేవుడిని నేనేం చేస్తాను తెలుసా? నమ్ముకుంటాను. ఆమేన్, హల్లెలూయా. నేను మాత్రమే కాదు, నా కుటుంబం కూడా ఏం చేస్తామండి? యెహోవా దేవుని మాత్రమే సేవిస్తానని చాలా గట్టిగా చెప్పడం, ఆయన యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసిన స్థితిలో ఉన్నాడు భక్తుడు. ఈరోజు నీ స్థితి ఏంటి?
నువ్వు నమ్ముకున్నావు, నీ కుటుంబంలో ఎవరైనా నమ్ముకోలేదా లేదా అనుసరించట్లేదంటే వారి ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేసే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా? నువ్వే తొలగిపోయే స్థితిలో ఉన్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీవే విశ్వాసంలో సల్లగిన్ని స్థితిలో ఉన్నావా? నిన్ను పరీక్షించుకో. లోకానుసారంగా నువ్వు కూడా ఆకర్షించబడుతున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు తెలుస్తాడు. దేవుడు చేసిన మేలులన్నీ మరిచి లోకానుసారంగా జీవిస్తున్న ఇశ్రాయేలీయులందరితో భక్తుడైన యెహోషువ మాట్లాడుతున్న స్థితిని ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఆమేన్, హల్లెలూయా. కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చే మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. కూర్చున్నా, లేచినా, నిద్రపోయే ముందు ఏం మాట్లాడాలి తెలుసా? దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడాలి. దేవుడు గొప్పవాడని చెప్పాలి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడని చెప్తాడు. నాన్న, ఈ స్థితి కొంతకాలమే అని విశ్వసించి చెప్పు నువ్వు నీ కుమారులతో, అని విశ్వసించి చెప్పు నీ కుమార్తెలతో. నీ యొక్క బాట, నువ్వు నడిచే మార్గము గొప్పది, విలువైనది, ఖచ్చితంగా ఉపయోగమైనదని నీ కుమార్తెలకు తెలియచేయి. నువ్వే తొలగిపోయావు అనుకో, ఇంకా ఏం చేయలేవు. నువ్వు నీ కుమార్తెలు నువ్వే చెప్పలేవు. కానీ ఖచ్చితంగా ఇగో నేను అనుసరిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడని చెప్పి అనుక్షణం చెప్పాలంట. మాట్లాడేటప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పండుకునే ముందు, లేచిన తర్వాత కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని లేదా దేవుని యొక్క మాటలే మాట్లాడుతూ ఉండాలంట. ఆ తర్వాత వచ్చిన సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలంట. ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని. ఆమేన్, హల్లెలూయా. సూచనగా ఏం చేసుకోవాలి? చేతికి కట్టుకోవాలి. ఇంకా భాసికం, అదే పెళ్లి కుమారునికి కడతారు చూసావా, అలా ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. జీవ గ్రంథంలో ఉన్న గొప్పతనం అదే, దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం అదే. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు మనతో. దేవుని యొక్క వాక్యాన్ని నీ కుమార్తెకు నేర్పే స్థితిలో ఉన్నావా లేదా? వాళ్ళకి ఏ విధంగా కంఠభూషణం లేదా, మరి కట్టులాగా లేదా, భాసికంలాగా ఉండాలంట వాక్యాలన్నీ. దేవుని యొక్క వాక్యాలే. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత ద్వారబంధం ముందు కూడా ఏమి ఉండాలి తెలుసా? దేవుని యొక్క కుటుంబం అని ఎలా తెలుస్తుందండి? వెళ్ళంగానే మనకు ఊరినే కనపడిపోద్ది. ముందు ఫోటోలు మాత్రమే కదా, ఏముంటాయి? దేవుని యొక్క వాక్యాలు ఉంటాయి. యెహోవా నా కాపరి, యెహోవా ఈ ఇంటికి అధిపతి. ఏది అయినప్పటికీ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. పూర్ణ హృదయం అనుసరిస్తున్న నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కూడా చేసే స్థితిలో ఉండాలంటే ప్రకటించే స్థితిలో ఉండాలి. నీ పిల్లలకి తెలియజేసే స్థితిలో ఉండాలి. నీ కుటుంబానికి తెలియజేసే స్థితిలో ఉండాలి. ప్రతి ఒక్కరిని రక్షించే స్థితిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 119 కింద ఈరోజు మనం మాట్లాడుకున్న మాట, కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. దేవుని పూర్ణ హృదయంతో ఏం చేయాలండి? బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకునే స్థితి మన జీవితంలో ఉందా లేదా? కటాక్షించమని నా పూర్ణ హృదయంతో బ్రతిమలాడుకుంటున్నానంటే దేవుని యొక్క వాక్యాన్ని పూర్ణ హృదయంతో అనుసరించడం మాత్రమే కాదు, పూర్ణ హృదయంతో దేవుని కూడా ఏం చేయాలండి? నువ్వు బ్రతిమలాడాలి. ఏమని బ్రతిమలాడు? దేవా నా మీద కనికరించు, నీ కటాక్షం నా మీద ఉంచు, ఇదిగో నా జీవితంలో ఉన్న ఇరుకులు నీవు మాత్రమే తీసివేయగలవు అని కటాక్షించమని ప్రార్థన చేయమని బ్రతిమలాడుకుంటూ ఉండాలి. దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా బ్రతిమలాడాలి అనే విషయాన్ని ఒక చక్కటి ఉపమానం ద్వారా కూడా మనకు తెలియచేయడం అనేది జరిగింది. లూకాసు వార్త 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనసులో ఉన్నదాన్ని మొట్టమొదటి వచనంలో తెలియజేస్తుంది. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయవలెను అంటే ప్రార్థన చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చేసేద్దండి? మనకి విసుకొచ్చింది. ఖచ్చితంగా విసుకొచ్చేసేసేద్దామని చెప్పి అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ముందుకేనే కరెక్ట్గా మన మనసులో ఉన్నదాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. విసుక్క ప్రార్థన చేయొద్దని చెప్పలేదు ఇక్కడ. మళ్ళీ నిత్యం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం చెప్పాను కదండి, దైవసేవకులు ఒక కుమార్తెని విశ్వాసిని మాట్లాడిన తర్వాత అమ్మ బాగున్నావు అనగానే పాస్టర్ గారు అడిగే మొట్టమొదటి పదం ఏంటండి? ప్రార్థన చేసుకుంటున్నావు అమ్మ, బాప్తిసం తీసుకుని అంట. ఆ కుమార్తె వెంటనే ఏం చెప్పిందండి? ప్రార్థన చేసుకుంటాం అంటే ప్రార్థన చేసుకుంటున్నాను అంది. ఎన్నిసార్లు చేసుకుంటా అంటే 3 సార్లు చేసుకుంటాను అందంట. అయ్యగారికి చాలా ఆనందం వేసింది. 3 సార్లు అమ్మ తెలుసుకోవాలనుకున్నారు అయ్యగారు. ఎప్పుడెప్పుడమ్మా అనగానే మొదట మార్నింగ్ లేగానే బ్రేక్ఫాస్ట్ తినగానే ప్రార్థన చేసుకుంటానండి, మధ్యాహ్నం భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటానండి, రాత్రికి డిన్నర్ తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాను, నేను రోజుకి 3 మారు ప్రార్థన చేసుకుంటానండి అని చెప్పిందంట. అది విసుగ్గా చేసే ప్రార్థన కాదు. ఎందుకోసం అండి? ఏ దోషం లేకుండా తినగానే చప్పరంగా అరిగిపోవాలని చెప్పి వాటి కోసం ప్రార్థన చేసే స్థితి. సో అది ప్రార్థన కాదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఏం తెలియజేస్తున్నారు? విసుగొద్దు. దేనికి? ప్రార్థన చేయడానికి విసుగొనకూడదు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన రావడానికి విసుగు ఉండకూడదు, పాటలు పాడడానికి విసుగు ఉండకూడదు, వాక్య
వాక్యం వినడానికి విసుకుండకూడదు. ఇంకా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నువ్వు ఏ విసుగు లేకుండా కూర్చోవాలా. అదే తెలియజేస్తున్నాడు. వారు విసుక్కోకూడదు. దేనికోసం? ప్రార్థన చేయటానికి విసుక్కోకూడదు. అందుకే చాలా స్పష్టమైన మాట, చక్కటి ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా సాయం చేస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. నీ ప్రార్థన మన జీవితంలో చేసే మేలు ఏంటి అనే దాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ ఉపమానం. 2వ వచనం చదివినాను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేనికి భయపడకు మనుషులు లక్ష్య పెట్టకు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకుని. ఆమె హల్లెలూయా. విసుక్కోకుండా ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? న్యాయం జరిగింది. ఆమె చెప్పు గట్టిగా. ఎదుటి వ్యక్తి ఎలాంటి మూర్ఖుడైనప్పటికీ, అదే పదం మనం అనుకోవాలి, మొరటోడైనప్పటికీ మూర్ఖుడైనప్పటికీ నీ యొక్క ప్రార్థనా శక్తి మూర్ఖుడిని కరిగించే ఒక స్థితిలో ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. అతడు మనుషుల్ని లక్ష్య పెట్టడు, దేవుడిని లక్ష్య పెట్టడు, ఎవరికి భయపడ్డు, ఎవరికి సాయం చేయడు, ఎవరిని పట్టించుకోడు. అలాంటి స్థితిలో కూడా మార్చగలిగేది ఏంటో తెలుసా? నీ ప్రార్థన. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. మాటి మాటికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యం జరిగిద్దనే ఉద్దేశం. ఇంకా మాటి మాటికి నువ్వు ప్రార్థన చేస్తే నీకు కావాల్సిన కార్యాలు ఎలాంటి వాళ్ళ దగ్గరైనా, ఎంతమంది అధికారుల దగ్గరైనా ఖచ్చితంగా నీకు మేలే జరిగిద్దనే ఉద్దేశం. ఆమె చెప్పు గట్టిగా. 6వ వచనం కూడా చూద్దాం. న్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దివారాత్రులు తన్ను గూర్చి ఆమేన్ హల్లెలూయా. అన్యాయస్తులే న్యాయం తీర్దామనుకున్నాడంటే దేవుని యొక్క కుమార్తెవు నువ్వు, దేవుని యొక్క కుమారుడు నువ్వు, దేవుడు కనుక్కున్న కుమార్తెవి, ఏర్పరచుకున్న కుమారుడి, ఎన్నుకున్న కుమార్తెవి, కుమారుడు. నీకు సాయం చేయడండి? చేయడా? అన్యాయస్తులు ఏమైపోయాడు? మారిపోయాడు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడ పూర్ణ హృదయంతో అనుసరించి విసుక్కోకుండా దేవుని ఆరాధించు. ఖచ్చితంగా ఎంత గొప్ప కార్యానైనా నీ జీవితంలో చూడగలవు. ఆమేన్ హల్లెలూయా. ఎంత మహిమ కార్యమైన నీ జీవితంలో చూడగలవు. అసాధ్యం అనుకున్నది కూడా విసుక్కోకుండా దేవుణ్ణి అడుగు. నేను అడుగుతానే ఉన్నాను కదా, ఇంకా ఈ కార్యం జరగదు, ఇంకా వేస్ట్ అని అనుకోకుండా. విసుకంటే అదే కదండి, వేస్ట్ అని అనుకోకూడదు. ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. ఆయన కృప చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, మన మీద కటాక్షించే దేవుడు. ఆమె చెప్పు గట్టిగా. అందుకే ఉదాహరణ చెప్పాడు, విసుక్కోకుండా ప్రార్థించు. అన్యాయస్తున్న ఒక అధికారినే ఏం చేయగలిగాడు తెలుసా? మార్చగలిగాడు. ఖచ్చితంగా నీకు కూడా దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. నువ్వు నన్ను అనుసరించి ఆరాధించి విసుక్కోకుండా ప్రార్థన చేసినలా పూర్ణ హృదయంతో నన్ను అనుసరించి నీ కుటుంబాన్ని కూడా నువ్వు మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అన్యాయస్తుడైన అధికారి కూడా ఒక విధవరాలికి సహాయం చేసే గొప్ప గుణాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభా. కేవలం ప్రార్థనే, కేవలం ప్రార్థనే, కేవలం విజ్ఞాపనే. నీకున్న ప్రతి ఒక్క అవసరత దేవునికి చెప్పు, నీకున్న ప్రతి ఒక్క ఇరుకు దేవునికి చెప్పు. నువ్వేమనుకుంటున్నావో దేవునికి చెప్పు. అప్పుల భారం నుంచి ప్రభా విడుదల పొందలేకపోతున్నాను, నా కుటుంబంలో కలతలు ప్రభా, నా కుటుంబంలో అనేక ఇబ్బందులు ప్రభా, ఇదిగో అనారోగ్యాలు ప్రభా, అనారోగ్యంతో నా కుటుంబం ప్రభా కూరుకుపోయింది ప్రభా, నువ్వు మాత్రమే లేవనెత్తగలవు అని చెప్పు. యేసయ్యకి చెప్పు. పరిశుద్ధ నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేమందరం మీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. పూర్ణ హృదయంతో అనుసరించు ప్రభు. అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు నీ ఇంటి వారందరూ మారుతారని ప్రభు తెలియచేసి ఉన్నారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకుండా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అన్యాయస్తుడైన వాళ్ళే మారుతారు. ఖచ్చితంగా నేను సహాయం చేయనా అని ప్రభు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. మీ సహాయం మాకు కావాలి ప్రభా. మీరు తోడుంటే చాలు ప్రభా, మీరు విన్నంటుంటే చాలు ప్రభా. ఖచ్చితంగా ఆపాలి ప్రభా. అగ్నిలో కూడా ఆహ్లాదాన్ని సృష్టించే గొప్ప దేవుడు ప్రభా. ప్రభా మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నడి సముద్రంలో కూడా రహదారి వేయగల సమర్థులు ప్రభా. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీకేమిచ్చి రుణం తీర్చుకోలేము ప్రభా. మీరు చూపిస్తున్న కృపకు మీకు వందనాలు. మీరు మా మీద ఉంచిన కనుదృష్టికి మీకు వందనాలు ప్రభా. మీరు చూపిస్తున్న జాలికి మీకు వందనాలు ప్రభా. మీకే ప్రభా, మీకే మహిమ, మీకే ప్రభా. ఖచ్చితంగా ప్రభా
మహిమ చెల్లెలను ప్రభా. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో అనేక మంది ప్రభా మీ సంఘంలో ప్రభా నిలబడి ఉన్నారు ప్రభా. మీ వైపు చేరి చూస్తూ ఉన్నారు. మీ సహాయం కోసమే అర్థిస్తూ ఉన్నారు ప్రభా. మీకోసమే ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. మీ ఒక్కసారి కరుణ చూపించండి ప్రభా. ఒకసారి జాలి చూపించండి ప్రభా. ఏ అవసరంతో వచ్చి ఉన్నారో, ఏ ఇరుకుతో వచ్చి ఉన్నారో, ఏ ఇబ్బందితో వచ్చి ఉన్నారు ప్రభా. ఎందు నిమిత్తం దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నారు ప్రభా. ఎందు నిమిత్తం ప్రభా జ్ఞాపన చేస్తూ ఉన్నారో, అంగలారుస్తున్నారో యేసు నామములో ప్రభా అందరిని ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. దీవెన ఆశీర్వాదాలు నింపమని వేడుకొంటున్నాం ప్రభా. మీ కృప చూపించండి, మీ కనికరం చూపిస్తుంది ప్రభా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి, ఆశీర్వదించమని మరానున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి.